ప్రైజ్ ది లార్డ్ అండి. నేను వైజాగ్ నుంచి హేమలత అని. అయితే ఈరోజు చాలా చిన్న సాక్ష్యం నాకు ఈరోజు జరగడం జరిగింది. అది ఏంటంటే అది చెప్ చెప్పినా అది చిన్న సాక్ష్యమే అని అనుకుంటారు. కానీ అది చిన్న సాక్ష్యం అయినా సరే, పెద్ద సాక్ష్యం అయినా సాక్ష్యమే అని చెప్పేసి అది చిన్నపిల్లల విశ్వాసాన్ని కూడా దేవుడు ఈ ప్రార్థనల ద్వారా బలపరుస్తున్నాడని చెప్పేసి నేను నమ్ముతున్నానండి. అయితే ఏం జరిగిందంటే మా పాపకి అంటే 7th క్లాస్ చదువుతుంది. బట్ అందులో కూడా కెమిస్ట్రీ, మ్యాథ్స్ ఇవి అంటే కొంచెం కష్టంగానే ఉంటాయి. లాస్ట్ టైం రాసేటప్పుడు 300కి 180 మార్కులు వచ్చాయంట. అయితే తను 2 డేస్ నుంచి అడుగుతుంది, మళ్ళీ నాకు మండే ఎగ్జామ్ ఉందమ్మా, రాయమ్మా, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పి పేపర్ మీద రాయమ్మా అని చెప్పి తను చాలా విశ్వాసంగా అడుగుతుంది. నేనే ఏంటి చదువు విషయంలో ఇలా అడుగుతుంది అని చెప్పేసి నేను రాయలేదు. ఇవాళ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా అమ్మ రాస్తావు కదా అంటే సర్లే అడుగుతుంది కదా అని చెప్పేసి నేను ఈరోజు నేను 11, 12 నుంచి 2:30 మన ఆన్లైన్ ప్రేయర్ వరకు నేను 300 సార్లు థ్యాంక్ యూ జీసస్, ఈరోజు ఎగ్జామ్లో అమ్మాయికి ఇది మీరు సహాయం చేసినందుకే థ్యాంక్ యూ జీసస్ అని నేను రాసుకున్నాను 300 టైమ్స్. రాసేసాక 3:30కి కొంచెం అనీజీగా ఉందని పడుకుని పోయాను ప్రేయర్ అయిపోయాక. అయితే ఇప్పుడే మా అమ్మాయి 6 o'clockకి స్కూల్ నుంచి వచ్చింది. అమ్మ నువ్వు రాసింది నాకు నెరవేరింది, లాస్ట్ టైం నాకు 180 మార్కులే వచ్చాయి 300కి, కానీ ఈరోజు మాత్రం నాకు 276 మార్కులు వచ్చాయమ్మా 300కి అని చెప్పి తను చెప్పడం జరిగింది. నువ్వు రాసావు కాబట్టే నాకు ఇది జరిగిందని తను చెప్పింది. అంటే మన ప్రార్థనలు అంటే ఆన్లైన్లో ఉన్న ప్రార్థనలు నేను ఇంట్లోని వాళ్ళు అటెండ్ అవ్వకపోయినా నేను చెప్పడం ద్వారా ఇలాగ చాలామంది రాసుకున్నారు జరిగింది అని నేను సాక్ష్యాలు కూడా పిల్లలతో పంచుకోవడం వల్ల వాళ్ళు కూడా ఎంతో నమ్మి వాళ్ళు రాసుకుంటున్నారు, మనకి చెప్తున్నారు. అంటే మన ప్రార్థనలు చిన్నపిల్లలు కూడా బలపరుస్తున్నాయి. వాక్యాలు పెద్దవాళ్ళు బలపరిస్తే సాక్ష్యాలు చిన్నవాళ్ళని బలపరుస్తున్నాయి. నిజంగా జీసస్ ఆల్మైటీ గ్రూప్కి నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పాస్టర్ గారికి మెయిన్, ఎందుకంటే కత్తితో కోసినట్టు ఉంటున్నాయి వాక్యాలు. అయితే మనం చేసిన తప్పులు అలా వాక్యాల్లో కనబడుతున్నాయి. ఈరోజు కూడా అలానే మాట్లాడారు మధ్యాహ్నం, కానీ మేము ఎటు చెదిరిపోకుండా మేము సరి చేసుకుంటూ ఆ వాక్యాలు వింటూ చాలా బలపరచబడుతున్నాం. ఇది చాలా చిన్న సాక్ష్యమే కావచ్చు, కానీ ఇలా పెద్ద సాక్ష్యాలు చెప్పే దినాలు పిల్లల్లోని పెద్దల్లోని కూడా అందరికీ వస్తాయని నేను నమ్ముతూ అందరితోని ఈ సాక్ష్యం పంచుకోవాలని నాకు అనిపించింది. ఇంతగా అందరినీ బలపరుస్తున్న పాస్టర్ గారికి మరి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గ్రూప్ని ఇంతగా నడిపిస్తున్న దేవాది దేవునికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్ యూ అండి.